హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నిఖిత్రిన్ ఆర్ట్స్ అండ్ క్రియేషన్ ఛానల్. నేను ఇప్పుడు చూపిస్తున్న బుక్స్ వచ్చేసి వండర్ హౌస్వి అన్ని దేవుళ్ళ బుక్లే. సెట్ ఆఫ్ 5 వచ్చినాయి. ఇట్లా వచ్చినాయండి, బాగున్నాయి. క్వాలిటీ వచ్చేసి చాలా బాగున్నాయి. ఇట్లా వస్తాయి మనకి. ఇందులో ముందు ఇండెక్స్ ఉంటుంది వచ్చేసి, ఇందులో ఇండెక్స్ ఉంటుంది, కంటెంట్స్ అని ఉంటుంది. ఇందులో ఏ అయితే స్టోరీస్ ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. పిక్చర్ వైజ్ చాలా బాగుంది. పిక్చర్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. ఇట్లా స్మూత్ కలర్స్, చాలా వైబ్రేట్గా, పిల్లలకు చాలా అట్రాక్టివ్గా కలర్స్ అయితే బాగున్నాయి. ప్రింట్ కూడా నీట్గా మెస్సీగా లేకుండా చాలా బాగుంది. కానీ ఈ బుక్స్ గురించి రివ్యూ నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకు ఎక్కడ ఒక్క రివ్యూ కూడా కనిపించలేదు. అందుకే నేను ఈ బుక్స్ గురించి నేను కొనే ముందు చేశాను, ఈ బుక్ చూశాను అనమాట. కానీ ఎక్కడ కనిపించలేదు అసలు ఈ బుక్స్ గురించి రివ్యూ. అందుకే నేను ఈ బుక్స్ గురించి రివ్యూ చేయాలని చేస్తున్నాను. అందరూ బోర్డ్ బుక్స్ గురించి చెప్తున్నారు. బోర్డ్ బుక్స్ అనేటివి కూడా చాలా బాగుంటాయి, కానీ అవి చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అంటే చిన్నపిల్లలకి అవే కరెక్ట్, కొంచెం పెద్ద ఏజ్ పిల్లలకైతే ఇవి యూజ్ అవుతాయి. అంటే చిన్నపిల్లలు ఏంటంటే ఈ బుక్స్ని ఈజీగా చింపేస్తారు. ఇట్స్ పేపర్. బోర్డ్ బుక్స్ ఏంటంటే చాలా థిక్గా ఉంటాయి కాబట్టి అవి చింపలేం. ఇవేంటంటే చూసి ఇట్లా చదవడానికి ఓపికగా ఉన్నప్పుడు పేరెంట్స్ పక్కన కూర్చొని చెప్తే పిల్లలు వినడానికి ఈ బుక్స్ బాగుంటాయి. ఈ బుక్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. బడ్జెట్ వైజ్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. టోటల్ సెట్ ఆఫ్ 5 బుక్స్ వచ్చాయి. 5 బుక్స్ వచ్చేసి 140, 150 లోపట్నే వచ్చేసినాయి. కానీ చాలా బాగున్నాయి బుక్స్ అయితే, చాలా బాగున్నాయి. స్టార్టింగ్ కూడా ఇంత క్లియర్గా ఉంటుంది, చాలా క్లియర్గా ఉన్నాయి. ఇమేజెస్ కూడా చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి. కానీ బుక్స్ని మనం పిల్లలకి ఇచ్చేసి చూసుకోవడానికో, లేకపోతే ఓకే ఫోన్ చూస్తున్నారు, ఫోన్ చూడొద్దు, బుక్స్ చూపించాలి అని చెప్పి మీరు బుక్స్ ఇవ్వాలి అనుకుంటే మటుకు మీరు పక్కన కూర్చొని చూడాలి. లేదంటే వాళ్ళకు కొంచెం ఇరిటేట్ అయినా, క్రాంకీ అయిపోయినా కానీ ఈజీగా టేర్ చేసేయచ్చు ఈ బుక్స్ వాళ్ళు. ఎప్పుడైతే మీరు ఒకవేళ స్టోరీ, ఈ బుక్స్లో స్టోరీ చెప్పాలి అనుకుంటే కూడా ఇదంతా చదువుతూ మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అంతసేపు ఓపికగా వాళ్ళు వినలేరు. మీరు స్టోరీ చెప్పాలి, ఇప్పుడు ఈ స్టోరీ చెప్పాలి, ద రెడ్ ఫ్రూట్, ఈ స్టోరీ చెప్పాలి అనుకున్నారు అనుకోండి ఎగ్జాంపుల్. ఇదంతా మీరు ముందే చదివేసేయాలి. ఇదంతా మీరు ముందే చదివేసి మీరు తెలుసుకోవాలన్నమాట ఇక్కడ ఏముంది అనేది. అప్పుడు మీ లాంగ్వేజ్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ వచ్చేసి ఐరావతం ఉంది, ఇంద్రుని యొక్క వాహనం ఎంత పెద్దగా ఉందో కదా. అయితే హనుమంతుడు సూర్యుడిని మామిడి పండు అనుకొని తినడానికి వెళ్తున్నాడు. అయితే అప్పుడు ఇంద్రదేవుడు వచ్చి ఆపడానికని ఇంద్రదేవుడు వచ్చాడనమాట. హనుమంతునికి ఇంద్రదేవునికి మధ్య ఫైటింగ్ నడుస్తుంది అని మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు నచ్చుతుంది. ఇవన్నీ స్కై ఎంత బాగుంది కదా, స్కై ఐరావతం పైన ఎంత పైన కూర్చున్నాడు ఇంద్రుడు, ఇంద్రుని యొక్క ఆయుధం వజ్రాయుధం. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్టెడ్గా వింటారు. ఇది ఎలిఫెంట్, ఇది సన్, ఇట్లా చెప్పారనుకోండి, ఇది ఎలా అయిపోతుందంటే నార్మల్ స్టోరీస్ చదివినట్టు అయిపోతుంది. మీరు ఇక్కడ చెప్తుంది హనుమంతుని స్టోరీ చెప్పేటప్పుడు మీరు ఇది ఐరావతం అని చెప్పాలి. ఎలిఫెంట్ అని చెప్పారనుకోండి, అది మళ్ళీ వేరేలాగా అయిపోతుంది అనమాట. సూర్యదేవుడు, ఇది ఇట్లా మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నాను, నా లాంగ్వేజ్ తెలుగు కాబట్టి నేను తెలుగులో చెప్తున్నాను. మీరు ఏ లాంగ్వేజో ఆ లాంగ్వేజ్లో మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీరు బుక్స్ కొన్నదానికి వాల్యూ ఉంటుంది, మీరు చెప్పిన దానికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు బయట కనిపించే ఎలిఫెంట్స్ని ఎలిఫెంట్ అని, ఏనుగు అనే చెప్పాలి. బట్ ఎప్పుడైతే మనం ఈ స్టోరీస్లో, ఈ దేవతల స్టోరీస్లో యానిమల్స్ వస్తాయో అప్పుడు వాటి పేరు మాత్రమే మనం చెప్పాలి. అట్లా అయితేనే వాళ్ళకి అది అర్థమవుతుంది. పిక్చర్స్ అయితే చాలా బాగున్నాయి. క్వాలిటీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ప్రతిదీ అంతే. ఇదంతా చదవాలి అంటే అంతసేపు పిల్లలు ఉండరు కాబట్టి నేను ఎలా చెప్తానో స్టోరీస్ నేను మీకు అలా చెప్తున్నాను. ఆంజనేయుని గద చూడు ఎంత పెద్దగా ఉందో,
అలా చెప్పాలి కానీ ఆంజనేయుడు లంకకి మంట పెట్టేసిండు తోకతోని అంటే అర్థం కాదు. స్టార్టింగ్ స్టేజ్‌లో జస్ట్ ఈ పిక్చర్స్‌ని మాత్రమే చూయించి ఆంజనేయుని యొక్క డ్రెస్ బాగుంది కదా! ఆంజనేయుని గద ఎంత పెద్దగా ఉంది. అరే! ఎంత మంటలొచ్చేస్తున్నాయి ఎనకాల. ఇట్లా చెప్పాలి. ఇట్లా చెప్తే వాళ్ళు మెల్లిమెల్లిగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఓకే. ఇవి బాగున్నాయి ఇవి చూడ్డానికి అన్నట్టు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒకసారి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిచ్చారంటే వాళ్ళ బుక్ తీసుకొని మీ దగ్గరకొస్తారు. అప్పుడు మీరు ఈ స్టోరీ చూస్తే మనకిదంతా చదివే అవసరం లేదు. యాక్చువల్లీ మనకి మనము ఈ పిక్చర్స్ చూస్తేనే మనకు అర్థమైపోతది అక్కడ ఏం జరుగుతుంది అనేది. సో, ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. కానీ పిల్లలు 5, 6 ఇయర్స్ అంటే మినిమమ్ ఒక థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ పిల్లలకేంటంటే ఇక్కడ వెకాబులరీ ఉంటుంది కదా! ఈ సెంటెన్స్ ఉంటది కదా! ఈ సెంటెన్స్ వాళ్ళు చదవగలగాలి. సెంటెన్స్ చదువుతుంటే వాళ్ళకేంటంటే ఇంట్రెస్ట్ వస్తది. అంటే వేరే బుక్స్ ఏవి కాకుండా ఇలాంటి బుక్స్ చదివితే ఏంటంటే వాళ్ళకు నాలెడ్జ్ పెరుగుతదనమాట. మన 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 కల్చర్ మీద అనేది రామాయణం అంటే ఏంటి? హనుమంతుడు అంటే ఎవరు? అనేది వాళ్ళకి తెలుస్తది. కానీ చిన్న పిల్లలేంటంటే ఇవన్నీ చదవలేరు కదా! సో, నేనేం చెప్తున్నానంటే మీరు ఈ బుక్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు పక్క నుండి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు దగ్గర టైం ఉంటేనే ఈ బుక్స్ తీసుకోండి. నేనేదైనా వర్క్ చేసుకుంటున్నా, కొద్దిసేపు ఎంగేజ్ అవ్వడానికి బుక్స్ ఇవ్వడానికి లో కాస్ట్‌లో వచ్చేస్తున్నాయి. ఈ బుక్స్ తీసుకుంటా అంటే మటుకు వేస్ట్. ఒక్కరోజు కూడా ఉండవు. లిటరల్‌గా చెప్తున్నా ఆల్రెడీ ఈ బుక్ కాదు. రాముని బుక్ నేను అట్లనే ఇచ్చిన మా బాబుకి. ఏం చేసిండంటే ఇట్లా చింపేసేసిండు. ఇట్లా టేర్ చేసేసిండు బుక్‌ని. ఎంత పేపర్ అంతే క్వాలిటీ బావుంటది. అంతా బావుంటాయి బుక్స్‌లా. కానీ పిల్లలకు మనం ఇవి ఇచ్చి బొమ్మలలాగా ఇవి ఇచ్చి మటుకు మనం వదిలేయొద్దు. డబ్బులు వేస్ట్ అయిపోతాయి అంతే. ఈ బుక్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే లో కాస్ట్‌లో మంచి నాలెడ్జ్ ఉన్న బుక్స్, మంచి ప్రింట్ క్వాలిటీ కావాలి అంటే తీసుకోవచ్చు బుక్స్. కానీ మనం టైం తీసుకొని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టైం మీరు మీ పిల్లల దగ్గర ఒక బెడ్ టైమ్ రొటీన్ అనో లేకపోతే పర్టిక్యులర్ స్టోరీ టెల్లింగ్ టైం అనేది మీకు సెట్ చేసుకుంటే ఏదో ఒక టైంలో ఒక 10 మినిట్స్, 15 మినిట్సో మీరు మీ పిల్లలతోని టైమ్ స్పెండ్ చేసి ఆ 10, 15 మినిట్సో మీరు బుక్ తీసుకొని ఇట్లా దగ్గర కూర్చోబెట్టుకొని ఇక్కడ లేడీ ఎళ్తుంది అని ఇట్లా చూయించాలి. మీరు పక్క నుండి చూడాలి. చూస్తేనే బుక్స్ అనేటివి కొన్ని రోజులు లైఫ్ ఉంటది. లేకపోతే మటుకు బోర్డ్ బుక్సే బెస్ట్. నా సజెషన్ ఏంటంటే ఈ బుక్స్ తీసుకోవడంలో నష్టం ఏం లేదు. తీసుకోవచ్చు. కానీ మీ దగ్గరుండి మానిటైజ్ జేయాలి. వాళ్ళని చూడాలి అనమాట. వాళ్ళు చింపుతున్నారా? లేకపోతే పిక్చర్సే చూస్తున్నారా? పిక్చర్సే చూడాలనుకుంటారు పిల్లలు. కానీ పేజెస్ టర్న్ చేయడం రాదు కదా! వాళ్ళకి ఇట్లా నీట్‌గా. వాళ్ళేంటంటే ఎట్లా పడితే అట్లా టర్న్ చేస్తారు. సో, చినిగిపోతాయి బుక్స్. వేస్ట్ అయిపోతాయి. అందుకని నా సజెషన్ ఏంటంటే మీరు పక్క నుండి చూపిస్తే బెటర్. నేను అట్లనే చేసిన. జస్ట్ చూస్తున్నా నేను 2 మినిట్స్, 5 మినిట్స్ చూడలేదు వాడిని. ఈ పేపర్‌ని టేర్ చేసేసిండు. చింపేసిండు సింపుల్‌గా. చింపాలని చింపలేదు వాడు. ఇక్కడ ఏది జింక? ఇది చూసి చాలా ఎక్సైట్ అయిపోయిండనమాట. దీన్ని చూసి ఎక్సైట్ అయిపోయి యాక్చువల్లీ నేను ఇట్లా క్లోజ్ చేస్తున్నా దీన్ని. ఇట్లా క్లోజ్ చేద్దామని బుక్స్ క్లోజ్ చేస్తుంటే లేదు ఇది కావాలి అని చెప్పేసి స్పీడ్‌గా టర్న్ చేసేసరికి ఇది చినిగిపోయింది ఇట్లా. వాళ్ళు కావాలని చింపరు. వాళ్ళకు పేపర్స్ టర్న్ చేయనీకి రాక కూడా కొన్నిసార్లు పేజెస్ అనేటివి చినిగిపోతాయన్నమాట. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బుక్స్ క్వాలిటీ చాలా బాగుంది. తీసుకోవచ్చు. నేను తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. చాలా యూజ్ ఉంటది. రియల్ ఇమేజెస్ లాగా అనిపించినాయి. అందుకని నేను ఈ బుక్స్ తీసుకున్నా. అంటే మనం దేవుళ్ళని ఫోటోస్‌లో ఎలాగైతే మన దేవుని రూమ్‌లో ఫోటోస్ ఎలా అయితే ఉంటాయో, ఈ బుక్స్ పైన వచ్చిన పిక్చర్స్ కూడా నాకు అట్లనే అనిపించింది. నేను అందుకే ఈ బుక్స్ తీసుకున్నాను. చూడండి. యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. ప్రింట్ కూడా చాలా బాగుంది. చాలా నీట్‌గా, క్లియర్‌గా చాలా బాగున్నాయి పిక్చర్స్ అయితే. అసలు ఒక్క రివ్యూ కూడా లేదు ఈ బుక్స్ గురించి. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే నాకు అసలు అర్థం కాలేదు. ఇన్ గాడెసెస్ బుక్స్ అని టైప్ చేస్తే ఒక 2, 3 వీడియోస్ కంటే ఎక్కువ లేనే లేవు. అవి కూడా అసలు అన్నీ బోర్డ్ బుక్స్ గురించే రివ్యూస్ ఉన్నాయి. ఇలా ఈ సింగిల్ బుక్స్ గురించి పెద్దగా నాకు రివ్యూస్ కనిపించలేదు యూట్యూబ్‌లో. నేనేమనుకుంటే నాలాగే ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను.
కానీ బాగున్నాయి బుక్స్. తక్కువ బడ్జెట్‌లో ఆల్మోస్ట్ 5 బుక్స్ వచ్చేసినాయి. కాకపోతే మీరు దగ్గరుండి పిల్లల్ని చూసుకోవాలి. లేదంటే ఈజీగా చింపేస్తారు. పక్కనే కూర్చొని మనం మనం చెప్తూ, మనం గైడెన్స్ చేస్తూ చూస్తే పర్లేదు. చాలా లైఫ్ టైమ్ కూడా మంచిగానే ఉంది. క్వాలిటీ కూడా బాగుంది. పైన ఇలా చాలా బాగున్నాయి బుక్స్. అసలు గాడెసెస్ బుక్స్ గురించి అసలు యూట్యూబ్‌లో ఎంత సెర్చ్ చేసినా నాకైతే అసలు ఒక్క వీడియో కూడా దొరకలేదండి. లిటరల్‌గా ఒక్క వీడియో కూడా దొరకలేదు. నాకసలు కొనాలా వద్దా? కొనాలా వద్దా? అని నేను చాలా ఆలోచించిన. ఎందుకంటే రివ్యూ లేనిది ఎవరు మనకు అమెజాన్‌లో రివ్యూస్ ఉన్నాయి. కానీ యూట్యూబ్‌లో రివ్యూస్ లేవు. ఓన్లీ బోర్డ్ బుక్స్ అవి కూడా 1 ఆర్ 2 బోర్డ్ బుక్స్ గురించి మాత్రమే ఉన్నాయి. చిన్న బోర్డ్ బుక్స్ ఉన్నాయి. ఇంతే సైజ్ ఉన్నాయి బోర్డ్ బుక్స్. ఆ బోర్డ్ బుక్స్ గురించి రివ్యూస్ చూసాను కానీ ఈ బుక్స్ గురించి చూడలేదు. ఎవరికైనా యూజ్ అవుతుందని నేను వీడియో చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుతే తప్పకుండా ఎవరైనా తీసుకోవాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. కుదిరితే నేను లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేపియండి. ఇలాంటి ఇంకొన్ని మంచి వీడియోస్ నేను తప్పకుండా చేస్తాను. అవి మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను.